జన్యుపరమైన ఇబ్బందులు తలెత్తకుండా గర్భిణీలందరూ హెచ్బిఏ2 టెస్ట్ చేయించుకోవాలని, ప్రాణాంతకరమైన ఈ వ్యాధిని తరిమి కొట్టాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ సూచించారు. తలసేమియా వ్యాధిగ్రస్తులకు తలసేమియా సికిల్ సెల్ సొసైటీ చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. తలసేమియాలో లేని సమాజం ఏర్పాటు చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని శ్రీనివాస్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. మహబూబ్ నగర్ జెడ్పీ సమావేశ మందిరంలో తలసేమియా సికిల్ సెల్ సొసైటీ ఆధ్వర్యంలో గర్భిణీలకు తలసేమియాపై హెచ్బిఏ2 పరీక్షలపై శిక్షణ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. తల్లి గర్భంలోనే తలసేమియాను అరికెట్టేందుకు ఆరోగ్య కార్యకర్తలందరూ అంకిత భావంతో కృషి చేయాలని మంత్రి కోరారు. అన్ని టెస్ట్ చేస్తామని తలసేమియా టెస్ట్ మనం చేయాలి. కానీ ఈ రాష్ట్రంలో దాదాపు 2.3 లక్షల మంది ఈ వ్యాధిగ్రస్తులు బాధపడుతున్నారు. నెలకు 2 సార్లు రక్త పరీక్ష, రక్త పరీక్ష వాళ్ళకి పరీక్ష. మహబూబ్నగర్లో కూడా తలసేమియా టెస్ట్ గురించి లైస్లాబాద్ లో ఆ బ్లడ్ కలెక్ట్ చేసుకొని డివైడ్ చేసి చాలా తిప్పలు పడుతుంది. ఒక పిల్లోడికి తలసేమియా వస్తే ఎంత నరకం చెప్పండి. వారానికి 2 సార్లు బ్లడ్ మార్చాలని, నెలకు 2 సార్లు అంటే ఇంకా ఘోరం. అన్ని టెస్ట్ చేస్తామని తలసేమియా టెస్ట్ మనం చేయాలి. కానీ ఈ రాష్ట్రంలో దాదాపు 2.3 లక్షల మంది ఈ వ్యాధిగ్రస్తులు బాధపడుతున్నారు. నెలకు 2 సార్లు రక్త పరీక్ష, రక్త పరీక్ష వాళ్ళకి పరీక్ష. మహబూబ్నగర్లో కూడా తలసేమియా టెస్ట్ గురించి లైస్లాబాద్ లో ఆ బ్లడ్ కలెక్ట్ చేసుకొని డివైడ్ చేసి చాలా తిప్పలు పడుతుంది. ఒక పిల్లోడికి తలసేమియా వస్తే ఎంత నరకం చెప్పండి. వారానికి 2 సార్లు బ్లడ్ మార్చాలని, నెలకు 2 సార్లు అంటే